హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు వంటశాల. ఈరోజు మనం పండు మిరపకాయలు అల్లం నిల్వ పచ్చడి గురించి తెలుసుకుందాం. ముందుగా పండు మిరపకాయలు తొడాలు తీసి కడిగి ఆరబెట్టాలి. దీనికి కావలసిన పదార్థాలు బెల్లం, చింతపండు, ఉప్పు, అల్లం. కేజీ పండు మిరపకాయలకి పావు కేజీ అల్లం, పావు కేజీ బెల్లం, పావు కేజీ చింతపండు, తగినంత ఉప్పు పడుతుంది. వేసవికాలంలో మనం దొరికి పండు మిరపకాయలతో ఒక్కసారి మనం పచ్చడి చేసుకున్నామంటే సంవత్సరం అంతా మనం వాడుకోవచ్చు. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. కాస్త ఓపికగా మనం చేసుకున్నట్టయితే ఇది ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలోకి కూడా చక్కగా ఉంటుంది. నా దగ్గర రోలు ఉంది కాబట్టి నేను రోట్లో పెట్టుకొని దంచుకుంటున్నాను. రోలు లేని వాళ్ళు గ్రైండర్లో కూడా రుబ్బుకోవచ్చు. రోట్లో వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. బెల్లం, చింతపండు, ఉప్పు ఇవన్నీ కలిపి వేసుకుని కచ్చా పచ్చగా దంచుకోవాలి. మొత్తం ఇదంతా కూడా దంచుకుని ఏదైనా మనం ఒక డబ్బాలోకి దీన్ని తీసేసుకోవాలి. ఈవెన్గా మొత్తం ఎంత దంచుకుని డబ్బాలోకి తీసుకుంటూ మనం ఎంత దంచేసేసుకోవాలి. కలుపుకుంటూ మళ్ళీ దంచుకోవాలి. ఇలా దంచేసుకుని 3 రోజులు మనం దీన్ని నిల్వ చేసుకోవాలి. 3 రోజులు నిల్వ చేసుకున్న తర్వాత ఉంచిన తర్వాత దీన్ని మొత్తం కిందకి పైకి మొత్తం దీన్ని రుబ్బుకోవాలి. కలుపుకొని మనం రుబ్బుకోవాలి. మిక్సీ జార్లో వేసుకుని నేను రుబ్బుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే మీరు గ్రైండర్లో కూడా వేసుకుని దీన్ని రుబ్బుకోవచ్చు. మిక్సీలో వేసుకుని నేను మెత్తగా దీన్ని వాటర్ గట్ట ఏం కలపకూడదండి, ఎందుకంటే ఇది నిల్వ ఉండే పచ్చడి కాబట్టి మిక్సీలో వేసుకుని మనం మెత్తగా రుబ్బుకోవాలి. వాటర్ వేసినట్లు అలా ఏమైనా అనిపిస్తే మీకు గట్టిగా పట్టేసినట్టున్నా కొంచెం గెరటితో ఇలా అనుకుంటే మనం పట్టేసుకోవాలి. అంతేగాని వాటర్ గట్ట ఏమైనా యాడ్ చేస్తే ఇది ఖరాబ్ అయిపోతుంది. మెత్తగా ఇలా మిక్సీలో నేను చూపించిన విధంగా మెత్తగా పట్టేసుకోవాలి. నలగకపోతే ఇంకో 2-3 టైమ్స్ స్లోగానే పట్టుకోండి. మళ్ళీ గట్టిగా ఉంటుంది కాబట్టి మనకు నలగట్లేదండి. కంటిన్యూగా మనం పెట్టేస్తాం, మళ్ళీ మిక్సీ ఖరాబ్ అవుతుంది. స్లోగా 2-3 టైమ్స్ మనం స్లోగా దీన్ని కుక్ చేసుకుని ఏదైనా పెద్ద బాండిలోకి దీన్ని తీసుకోవాలండి. పెద్ద బాండిలోకి తీసుకోవాలని ఎందుకు చెప్తున్నానంటే ఇది మనం అందులో వేసి కచ్చపచ్చగా దంచేసి మనం అందులో వేసి పెట్టేసాము. ఇదంతా ఈవెన్గా కలిసి ఉండదు, కలవదండి, ఈవెన్గా కలవదు కదా. ఇప్పుడు మనం దీన్ని పెద్ద బాండిలో తీసుకుంటే ఏమవుతుంది అంటే దీన్ని మొత్తం మనం రుబ్బేసిన తర్వాత మళ్ళీ దీన్ని కలుపుకోవచ్చు. మొత్తం ఈవెన్గా మొత్తం కలుపుకునేసి కుదురుతుంది కాబట్టి మనం పెద్ద బేసిన్ లాంటిది కానీ పళ్ళం లాంటిది కానీ వేసుకుని కలుపుకోవాలండి. తర్వాత నా దగ్గర జాడీ ఉంది కాబట్టి నేను జాడీలో పెట్టుకుంటున్నా. జాడీ లేని వాళ్ళు గాజు సీసాలో కూడా దీన్ని నిల్వ చేసుకోవచ్చు. గాజు సీసా కానీ జాడీ కానీ ప్లాస్టిక్ డబ్బాలో మాత్రం పెట్టొద్దండి, ఎందుకంటే ప్లాస్టిక్ డబ్బాలో పెడితే ఉండదు. 1 year ఉండదు, ఏదో ఒక 1-2 నెలలకైతే ఉంటుంది, ఖరాబ్ అయిపోద్ది. నా దగ్గర జాడీ అవైలబుల్ ఉంది కాబట్టి నేను జాడీలో పెట్టేసుకున్నాను. జాడీ లేని వాళ్ళు గాజు సీసాలో పెట్టేసుకున్నాను. మీరు పెట్టేసుకొని దాన్ని సమానంగా చేసి నూనె గోరువెచ్చగా చేసి మనం పైన పోసుకోవాలి. గోరువెచ్చగా ఎందుకు చేయాలి అంటున్నానంటే ఇది నిల్వ ఉంచుతాం కాబట్టి మనం గోరువెచ్చగా చేస్తే అందులో ఏమన్నా ఉన్నా అది ఏం కాదని చెప్పి మనం గోరువెచ్చగా చేసుకోవాలి. మీకు చూపించడానికి నేను కొంచెం తీసి దీన్ని నేను తాలింపు పెడుతున్నాను. ఎలా తాలింపు పెట్టుకోవాలనేది కూడా నేను మీకు చూపిస్తున్నాను. ముందుగా అందులో మనం వెల్లుల్లిపాయలు గట్ట ఏం వేయలేదండి, అందుకే కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే తాలింపులో టేస్ట్ బాగా బాగుంటుంది. నేను అందుకే కొంచెం వెల్లుల్లిపాయ ఎక్కువ వాడతాను కాబట్టి వెల్లుల్లిపాయ ఎక్కువ వేసాను. మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి. వెల్లుల్లిపాయ, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసాను. ఇందులో ఎండుమిరపకాయలు వేయలేదండి, ఎందుకంటే అది ఆల్రెడీ మిరపకాయ పచ్చడి కాబట్టి నేను ఎండుమిరపకాయలు వేయలేదు. మీరు కావాలనుకుంటే మీరు వేసుకోండి. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా మనం వేయించుకోవాలండి. ఎక్కువ మాడిపోయే విధంగా అయితే దీన్ని వేపొద్దు. స్లోగా స్లిమ్లో పెట్టుకుని మనం దీన్ని వేపుకుని ఈ తాలింపు అంతా ఇందులో పోసేసుకోవాలండి. మనం తాలింపు అంతా ఇందులో పోసేసుకుని కలుపుకోవాలండి. కలుపుకునేసి ఇది చల్లారిన తర్వాత మనకి కొంచెం ఎక్కువ పెట్టుకుంటాం కాబట్టి మళ్ళీ ఇది ఏదైనా చల్లారిన తర్వాత పెట్టుకోవాలండి. ఇందులో పెట్టుకున్నాం లేకపోతే మళ్ళీ చెమట పట్టేస్తుంది. కలుపుకోవాలండి, బాగా దీన్ని కలిపేసుకోవాలండి. కలుపుకొని చల్లారాక ఏదన్నా మీరు రోజు వాడుకునే దాంట్లో రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, రోటీలోకి, చపాతీలోకి, రైస్లోకి, ఇడ్లీలోకి, దోశలోకి అన్నిటిలోకి కూడా ఇది బాగుంటుందండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.